ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు. ఈ సాయికి తెలుసు. సాయికి తెలియకుండా ఉంటుందా? నీ మనసులోని కోరికలు తెలుసు, ఆశలు తెలుసు, బాధలు తెలుసు, కలలు తెలుసు, కోరికలు తెలుసు. ప్రతి ఒక్కటి కూడా నీ సాయికి తెలుసు. నీ సాయి కనుచూపుని దాటి ఏవైనా వెళ్ళగలవా కదా? అలా నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు. ఇక్కడ ముగ్గురు వినాయకుల రూపాలను పెట్టాను. ఈ ముగ్గురు విఘ్న నాయకుల్లో ఒక రూపాన్ని నువ్వు తాకు, జవాబు నీకు నేను అందిస్తాను. నీ మనసులో ఉన్నది జరుగుతుందా లేదా? నీ కోరిక తీరుతుందా లేదా? నీకు దక్కాల్సింది నీకు దక్కుతుందా లేదా? నువ్వు ఆశపడ్డది, నువ్వు కోరుకుంటున్నది నీకు దక్కుతుందా లేదా? ఇప్పుడే ఈ క్షణమే తేల్చి చెప్పేస్తాను. పాలకు పాలు, నీళ్ళకు నీళ్లు తేల్చేస్తాను. నీ మనసులో ఏం కోరుకుందో ఈ సాయికి తెలియదు అనుకుంటున్నావా తల్లి? ఎక్కడో ఇంటర్వ్యూ ఇచ్చొచ్చాను బాబా, ఆ జాబ్ నాకు వస్తుందా లేదా? ఇదొక ప్రశ్న. బాబా, పరీక్షలు రాయబోతున్నాను, నేను పాస్ అవుతానా లేదా? మంచి మార్క్స్ వస్తాయా లేదా? ఇదొక ప్రశ్న. కోర్టు కేసులో నాది ఆస్తికి సంబంధించి ఉంది, అది నా పరం అవుతుందా? కోర్టు కేసు ఒకటి ఉంది బాబా, అది తేలాలని ఉంది, కానీ ఎన్నాళ్ళగానో అది వాయిదా పడుతూ ఉంటుంది, అది నా పరం అవుతుందా? నాకు అవుతుందా లేదా? కోరుకునే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను బాబా, వస్తారా? నా కోసం వస్తారా? నన్ను అర్థం చేసుకుంటారా? జీవితాంతం నాతో ఉండిపోతారా అనే కోరిక. బాబా, ఎన్నో ఏళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నాను, ఏ సంబంధాలు కుదరటం లేదు, ఒక మంచి సంబంధం వస్తుందా? అదొక కోరిక. బాబా, నాకు రావాల్సింది చాలా ఉన్నాయి, నాకు దక్కాల్సినవి ఉన్నాయి, దక్కటం లేదు, ఇవన్నీ దక్కుతాయా? నా ఆరోగ్య సమస్యలన్నీ కూడా కుదుట పడతాయా? నా అప్పులు తీరుతాయా? నేను అనుకున్నవన్నీ జరుగుతాయా? ఎన్నాళ్లలో జరుగుతాయి బాబా? ఎంతకాలం సమయం తీసుకుంటుంది బాబా? ఇలా నీ మనసులో నీ జీవితానికి సంబంధించి, నీ వ్యక్తులకు సంబంధించి, నీ బంధానికి సంబంధించి, నీ భవిష్యత్తు గురించి ఇలా కోరికలు మనసులో ఉన్నాయి కదా బిడ్డ? వాటన్నింటికి కూడా ఈరోజు నీ సాయి సమాధానం చెప్పబోతున్నాడు. ఈరోజు ఏం చెప్పబోతున్నాడో ఏంటి, అవి ఎన్నాళ్లలో తీరుతాయి, రోజులతో సహా నీ ముందు ఉంచబోతున్నాను. కాబట్టి జాగ్రత్తగా నీ సాయి కోసం ఒక్క 2 నిమిషాలు నీ సమయాన్ని ఇచ్చి చూడు. నీ భవిష్యత్తును నీ సాయి బంగారుమయం చేసి నీకు అందిస్తాడు బిడ్డ. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోక. ఇలాంటి అవకాశం నీకు మళ్ళీ మళ్ళీ రాదు. ఎందుకంటే ఇక్కడ విఘ్న నాయకుడు, వినాయకుడు అయినటువంటి విఘ్నేశ్వరుడి కృపా కటాక్షాలు నీ మీద ఉండబోతున్నాయి, నీకు తోడుగా ఉండబోతున్నాయి. ఈరోజు ఒక దారి చూపబోతున్నాడు. ఎక్కడ ఉన్న 3 వినాయక ప్రతిమల్లో, 3 వినాయక రూపాల్లో ఏదో ఒక రూపాన్ని తాకు. నీ భవిష్యత్తు ఏంటో ఆయనే నిర్ధారించేస్తాడు, తెగ్గొట్టేస్తాడు. జరుగుతుందా లేదా, దక్కుతుందా లేదా తేల్చి చెప్పేస్తాడు. కాబట్టి జాగ్రత్త బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి. నిజానికి మన కలలు కోరికలు తీరతాయా లేదన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు బాబా గారి పాదాలు పట్టుకుని, బాబా నాకు ఈ కోరిక ఉందా, తీరుతుందా లేదా, నాకు దారి చూపించు తండ్రి అన్నాము అంటే ఏదో ఒక రూపంలో, ఒక మార్గంలో, ఎవరో ఒకరి ద్వారానో బాబా గారు మనకు దారి చూపిస్తారు. కాబట్టి ఈరోజైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా అందుతాయి. అంతేకాదు, బాబా గారి నేరుగా వచ్చి మీ పక్కన కూర్చొని ప్రేమగా తల నిమురుతూ మీకు ఈ సందేశాన్ని చెప్పిన భావన మీకు కలుగుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు. ఆఖరి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్లకు కూడా ఎంతో మందికి కష్టాలను దూరం చేశారు, ప్రాబ్లమ్స్ని తొలగించారు, బాధల్లో కన్నీళ్లతో ఉన్న వాళ్ళ లైఫ్లో కూడా హ్యాపీనెస్ని తీసుకువచ్చారు గురువు గారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698772. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం పూజల ద్వారా, ఫోన్ ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే 3వ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు.
ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా, ఒక్కటా రెండా అండి, మనిషి పుట్టాక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా చక్కగా పరిష్కరించేస్తున్నారు. వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ సాయిని మనసులో తలుచుకుంటూ విఘ్ననాయకుడు అయినటువంటి వినాయకుడిని ఒక్కసారి మనసులో ప్రార్థించి చక్కగా దారి చూపించమని అడుగు. నీ మనసులో ఇప్పుడు ఉన్న కోరికకు సమాధానం చెప్పమని ఆ వినాయకుడిని అడుగు బిడ్డ. కళ్ళు మూసుకొని ఎవరైతే 1వ వినాయక ప్రతిమను తాకారో, వినాయకుడు రూపాన్ని తాకారో, అంటే 1వ అంకెను తాకారో, వారు ఏదో ఒక విషయం కోసం ఎదురు చూస్తున్నారు. అది చదువుకునే విద్యార్థులైతే పరీక్షలో మంచి ర్యాంకు కోసం కావచ్చు, లేదా ఒక కాలేజీలోనో, లేదంటే ఎక్కడో ఒక చోట ఒక మంచి సీట్ కోసం కావచ్చు, విదేశాలకు వెళ్ళటానికి ఒక అవకాశం కావచ్చు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఎక్కడో ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చారు, ఆ జాబ్ నాకు వస్తుందా లేదా అని అడుగుతున్నాం. అలాగే వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే నా బిజినెస్లో గ్రోత్ ఉంటుందా లేదా అని, ఇలా దేనికో ఒక విషయంలో అయితే ఎదురు చూస్తూ ఉన్నావు బిడ్డ. అది ఏదైనా అవ్వచ్చు, నీకు దక్కాల్సింది, నీకు రావాల్సింది, నీకు చెందాల్సింది ఒక్కదాని కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు. ఎందుకంటే దానికోసం నువ్వు ఇదివరకు నీ ప్రయత్నం అన్నది నువ్వు చేసావు, అది నీకు జరుగుతుందా లేదా, దానికోసం కష్టపడ్డావు, నీ శ్రమనంతా అక్కడ పెట్టుబడిగా పెట్టావు, దాని ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. అది నాకు వస్తుందా లేదా అని ఎదురు చూస్తున్నావు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ఏ రంగమైనా, ఏ పని అయినా, ఏ చోటు అయినా, ఎక్కడైనా అవ్వనివ్వు, నువ్వు దేనికోసం అయితే చూస్తున్నావో దానికి పోటీ ఎక్కువగా ఉంది బిడ్డ. అందరూ కూడా దాంట్లో విజయం సాధించాలనే చూస్తున్నారు, అందరూ తమ సొంతం చేసుకోవాలనే చూస్తున్నారు. కానీ ఈ సమయంలో నువ్వు ఏంటంటే, నా ప్రయత్నం నేను చేసేసాను, నా శ్రమని పెట్టుబడిగా పెట్టేశాను, ఇక వస్తుందిలే అన్న నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. కాబట్టి ఆ నిర్లక్ష్యం అస్సలు వద్దు. ఇది ఇప్పుడు నువ్వు ఏదైతే ప్రారంభించావో, ఏదైతే అనుకుంటున్నావో అది త్వరలోనే నిజమయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా అది నీ పరం కాబోతోంది. కానీ ఇప్పుడు నువ్వు మాత్రం విశ్రాంతి తీసుకున్నావు అంటే తర్వాత బాధపడతావు. ఎందుకంటే ఇక ఒక రోజు మొదలుకొని నెల 30 రోజులు అంటే 1.5 నెలల లోపు నీ ముందుకు రావచ్చు. అది అప్పుడు పోటీని ఎదుర్కోవాలంటే భయపడతావు, కంగారు పడతావు, ఎదుర్కోలేక గజగజలాడిపోతావు. దానికి ఏం కావాలి, ఏం చెయ్యాలి, నువ్వు ఎలా ఉండాలి, ఎలా దాన్ని నిభాయించగలగాలి, ప్రతి ఒక్కటి కూడా సిద్ధం చేసుకో. సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉన్నావు అంటే అది ఒక్కసారి వచ్చినప్పుడు ఏ మాత్రం భయం లేకుండా, జంకు గొంకు లేకుండా ఆ పోటీని ఎదుర్కొని నీ సొంతం చేసుకుంటావు. నీకు కావాల్సింది నీ సొంతం చేసుకుంటావు. లేదంటే నేను దానికోసం కష్టపడ్డాను, నా శ్రమను పెట్టుబడిగా పెట్టాను, నా వంతు ప్రయత్నం నేను చేశాను, వస్తుందిలే అని ఉన్నావు అంటే ఒక్కరోజు ఆ పోటీ చాలా గట్టిగా ఉంది, అది వచ్చి నీ మీద పడింది, నీ ఎదురుగా నిలబడిందంటే తట్టుకోలేవు. కాబట్టి పోటీకి సిద్ధపడు, అన్నీ సిద్ధం చేసుకో. నువ్వు ఏది అయితే అనుకుంటున్నావో, కోరుకుంటున్నావో అది నీ సొంతం అవుతుంది, నీకు దక్కి తీరుతుంది. అది ఎప్పుడు ఈ రోజు మొదలుకొని, ఒక్కరోజు మొదలుకొని 1.5 నెల లోపు, అంటే నెల 30 రోజుల లోపు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వు అనుకున్నది నీకే చెందుతుంది. ఇప్పుడు గనక నువ్వు సిద్ధంగా లేకపోతే, ఆ రోజు ఆ గట్టి పోటీ నీ ముందు వచ్చి నిలబడితే అప్పుడు నువ్వు భయపడతావు, ఆశ్చర్యపోతావు. అరే, నేను ముందుగానే దీనికోసం సిద్ధం చేసుకుని ఉంటే ఈరోజు ఇంతలా భయపడాల్సిన పని లేదు కదా అని. కాబట్టి ఆ రోజు అయోమయంలో నిలబడుకో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కోరిన కోరిక మామూలు కోరిక ఏమీ కాదు. ఇది నీ జీవితానికి ఒక కళ, నీ జీవితానికి ఎంతో అవసరమైంది. ఈ ఒక్క కోరిక తీరింది అంటే నీ జీవితం స్థిరపడే అవకాశం ఉంది. అది నీ ఇంట్లో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిగత విషయం కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కోర్టు కేసు అవ్వచ్చు, ఎక్కడైనా ఒక ప్రాజెక్టు కోసం అయినా అవ్వచ్చు, ఎక్కడైనా ఏదైనా కొనటమో తీయటమో ఏదైనా అవ్వచ్చు. ఏదైనా అవ్వనివ్వు, నువ్వు ఏ పని అయితే అనుకున్నావో, మొదలు పెట్టావో, నీ మనసులో ఉందో, కోరుకున్నావో దానికి పోటీ ఎక్కువ ఉంది.
అది నీకు దక్కాలి అంటే ఇప్పటి నుంచి నువ్వు అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి, సిద్ధంగా ఉండాలి. ఏది వచ్చినా తట్టుకునే అంత ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని, తెలివితేటల్ని, దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉండు. ఖచ్చితంగా నీ కోసం రాసి ఉంది బిడ్డ, అది నీ కోసమే రాసి ఉంది కాబట్టి నిన్ను దాటి వెళ్ళదు. అయితే ఇక్కడ కొంచెం నీకు ప్రణాళిక అవసరం. చెప్పాను కదా, గట్టి పోటీ ఉంది, దాన్ని ఎదుర్కోవటానికి, నీ సొంతం చేసుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండు. అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి. ఒక శుభవార్తలాగా అది నీ చెవిన పడుతుంది, నీ కంట పడుతుంది. కాబట్టి నువ్వు అనుకున్నది వినాయకుడి ఆశీస్సులతో, నీ సాయి ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఒక్కరోజు మొదలుకొని 1.5 నెలల లోపు జరిగి తీరుతుంది బిడ్డ. ఇక రెండవ వినాయక రూపాన్ని ఎవరైతే తాకారో వాళ్ళకి ఒక్కసారి కళ్ళు మూసుకుని విఘ్ననాయకుడిని ప్రార్థించు బిడ్డ. నీ సాయిని మనసులో తలుచుకొని రెండవ రూపాన్ని తాకావు కదా, మనసులో నీ కోరిక చెప్పుకో. నీకు మంచి రోజులు రాబోతున్నాయి, నీ జీవితం విపరీతంగా మారబోతుంది, పెను మార్పులు జరగబోతున్నాయి, నువ్వు అనుకున్నవి అనుకున్నట్లు జరగబోతున్నాయి. ఇప్పుడు నీ మనసులో ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక కానీ, నువ్వు కంటున్న కల కానీ ఖచ్చితంగా జరిగి తీరబోతోంది. నీకొక నమ్మకం కూడా ఉంది, ఇది నేను చెయ్యగలను, నేను సాధించగలను అన్న నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం నిజం కాబోతోంది. ఇది నీ తెలివితేటలకి, నీ కష్టానికి ఒక ప్రతిఫలంగా ఈ ఒక్క విషయం కూడా చెప్పుకోవచ్చు బిడ్డ. ఎక్కడో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యావు, ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చావు, అది నీకు రాబోతోంది. చదువుకున్న పిల్లలైతే ఒక మంచి కాలేజీలో సీట్ రాబోతుంది, విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. వీటి వల్ల మంచి పేరు నీకు వస్తుంది, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను పొగుడుతున్నారు, అది ఈ సాయి కళ్ళకు కనపడుతోంది బిడ్డ. ఎంత మంచిగా పొగడ్తలు అందుకుంటున్నావు అంటే అంత మంచిగా పొగడ్తలు అందుకుంటున్నావు. ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు నిన్ను, ప్రతి ఒక్కరూ పొగుడుతున్నారు, నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. నువ్వు చేసే పనుల వల్ల చాలా సంతోషంగా ఉన్నారు, జనాలు కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. అది ఎక్కడైనా అవ్వనివ్వు, నీ కుటుంబంలో కూడా కొన్ని పనుల కోసం, కొన్ని కార్యాల కోసం, కొన్నింటి కోసం ఎదురు చూస్తూ ఉన్నావు, లేదా బయట కానీ ప్రతి ఒక్కటి కూడా నువ్వు అనుకున్న విధంగా జరగబోతున్నాయి. ప్రతి ఒక్కటి నీకు నచ్చినట్టుగానే, నీకు అనుకూలంగానే ఉండబోతున్నాయి. ఇటు కుటుంబ పరంగా, అటు వృత్తి పరంగా, ఎటు చూసినా కూడా చక్కగా ఉండబోతోంది. కుటుంబంలో కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, ఇంట్లో వాళ్ళు ఒకరికంటే ఒకరికి పడలేక వారి మనసుని గెలుచుకోవాలి అని అనుకునే ప్రయత్నం కావచ్చు, వారిని చెడు దారిలో వెళ్తుంటే చక్కదిద్దాలి అని అనుకునే ప్రయత్నం కావచ్చు, లేదా ఇంటికి ఏదో ఒకటి కావాలి, ఒక వస్తువు ఏదో ఒకటి కావాలి, దాన్ని సాధించటం కావచ్చు. ప్రతి ఒక్కటి బిడ్డ నీకు అనుకూలంగా ఉండబోతోంది, అనుకూలంగా మారబోతోంది. అలాగే నీ కోసం నీకు చెందాల్సింది ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తుంది, అది నీ సొంతం అవుతుంది బిడ్డ. లేదు ఒక వ్యక్తి నీకు దూరంగా ఉన్నారో, ఎంత దూరంలో ఉన్నారో ఆ వ్యక్తిని కలుసుకోవాలని, మాట్లాడాలని ఉంది. దూరం అయిపోయిన వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి మళ్ళీ కలుస్తారా లేదా, నా దగ్గరికి వస్తారా లేదా అన్న ఆలోచన ఉంది. లేదా కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరుగుతుందా లేదా అన్న ఆలోచన ఉంది. లేదా మంచి సంబంధం వస్తుందా, పెళ్లి జరుగుతుందా అన్న ఆలోచన ఉంది. తప్పకుండా బిడ్డ, ఎవరైతే దూరంగా ఉన్నారో అటువంటి వ్యక్తి నీ దగ్గరికి వస్తారు, నీతోనే ఉంటారు, జీవితాంతం నీతోనే ఉండిపోతారు. వాళ్ళు పెళ్లి కోసం కావచ్చు, నిశ్చితార్థం కోసం కావచ్చు, దేనికోసమైనా కూడా నీ దగ్గరికి వస్తారు, జీవితాంతం నీతో ఉండిపోతారు. ఎలాంటి ఒక ప్రేమ బంధం లేకపోయినా కూడా కేవలం పెళ్లి కోసం చూస్తూ ఉంటే గనుక ఆ వ్యక్తి ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నారు. ఇవేవీ లేవు అన్నప్పుడు ఒక ఆత్మీయుడు రూపంలో ఎవరో ఒక వ్యక్తి నీ జీవితంలోకి వస్తారు. ప్రతి నిమిషం నీ గురించి ఆలోచిస్తారు, నీ గురించినే కష్టపడతారు, నీ మంచి కోసమే ఎప్పుడో చూస్తూ ఉంటారు. నిన్ను ఒక భవిష్యత్తు నీకు ఇవ్వాలి, మంచి స్థాయిలో నిలబెట్టాలని చూస్తూ ఉంటారు. అలాగే నువ్వు కోర్టులో సంతకాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది బిడ్డ. అంటే నీకు రావాల్సింది, నీకు చెందాల్సింది, నీ వాటాకు రావాల్సింది ఏదో ఒక ఆస్తి ఉంది, ఒక భూమి ఉంది, నీకు చెందాల్సిన వస్తువు ఒకటి ఉంది. కోర్టులో కేసు ఉంది, వాయిదా పడుతూ వస్తోంది, ఇప్పుడు నీ పరమ కాబోతోంది. అక్కడ నువ్వు గెలిచినట్టుగా సంతోషంగా సంతకాలు పెడుతున్నట్టు నీ సాయి కళ్ళకు కట్టినట్టు కనబడుతోంది బిడ్డ. తప్పకుండా నీకు కావాల్సింది, నీకు రావాల్సింది దక్కి తీరుతుంది. ఇది ఒక శుభవార్తగా నువ్వు భావించాలి. అంటే ఆ కేసు నువ్వు గెలవబోతున్నావు, ఆ కేసు ముగియబోతోంది. ఎంతో సంతోషంగా నీ మొహంలో సంతోషం అన్నది కనపడుతోంది, సంతోషంగా ఉండబోతున్నావు. ఇన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు.
అలాంటి కొన్ని అద్భుతమైన ఘటనలు, సంతోషకరమైన సంఘటనలు నీ సాయి కళ్ళకు, నీ జీవితం నుండి కళ్ళకు స్పష్టంగా కనిపిస్తున్నాయి బిడ్డ. చెప్పాను కదా, నీ కుటుంబంలో కానీ, నీ బంధుత్వంలో కానీ, నీ బంధంలో కానీ ఒక అద్భుతమైన వ్యక్తి నీ కోసం వస్తున్నారు. నీకు అండగా ఉంటారు, నీ తోడుగా ఉంటారు, ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తారు, నీ మేలు కోరుతారు, అనుక్షణం నీ చుట్టూనే ఉంటారు. అయితే తను ఇంతకాలం కూడా తన మనసులో దాచుకున్న ఒక విషయాన్ని నీతో చెప్తారు బిడ్డ. అది నీ మీద ఉన్న ప్రేమ కావచ్చు, నీ మీద ఉన్న అభిమానం కావచ్చు, లేదా నీ కోసం నేను ఈ ఒక్క పని చేశాను నీ భవిష్యత్తు కోసం అని కావచ్చు. ఏదో ఒకటైతే ఆ వ్యక్తి, నీ మేలు కోరే వ్యక్తి నీ దగ్గర ఒక మాటని చెప్పబోతున్నారు. ఎంతకాలంగానూ చెప్పాలి అనుకుంటూ చెప్పలేకపోతున్నారు. ఇక దాచుకోవటం వాళ్ళ వల్ల కావట్లేదు, చెప్పేస్తారు. అది ఏదైనా అవ్వచ్చు. కాబట్టి నీ జీవితం ఎలా ఉండబోతోంది అంటే ఎంతో సంతోషంగా ఉండబోతోంది. ఈ ఆత్మ బంధువు ఎవరైతే ఉన్నారో అతని వల్ల నీ జీవితం చాలా సంతోషంగా ఉండబోతోంది. ఇక నీకు రావాల్సినవన్నీ నీకు వస్తాయి, నీకు దక్కాల్సినవన్నీ నీకు దక్కుతాయి. కాబట్టి ఇది ఒక రోజు మొదలుకొని ఒక నెలలోపు ఎప్పుడైనా కూడా జరగచ్చు బిడ్డ. ఎదురు చూడు. వినాయకుడి ఆశీస్సులు ఉన్నాయి, సాయి ఆశీర్వాదాలు నీ మీద ఉన్నాయి. కాబట్టి ఈ నెల రోజుల్లో ఏదైనా జరగచ్చు. నీకు రావాల్సింది రావచ్చు, చెందాల్సింది చెందొచ్చు, దక్కాల్సింది దక్కచ్చు. కాబట్టి సంతోషంగా ఉండు బిడ్డ. ఇక 3వ వినాయక రూపాన్ని ఎవరైతే తాకారో ఆ బిడ్డలకి, ఇక 3వ వినాయక రూపాన్ని తాకిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వినాయకుడి ఆశీస్సులు, సాయి కరుణ కటాక్షాలతో వాళ్లకు ఎలా ఉండబోతోంది అంటే బిడ్డ, ఏదో ఒక దాని కోసం ఎదురు చూస్తున్నావు. అది గడిచిపోయింది కావచ్చు, ప్రస్తుత రోజుల్లో జరుగుతున్నది కావచ్చు. ఒకదాన్ని కోల్పోయావు, ఒకదాన్ని దక్కించుకోవాలనుకుంటున్నావు. అది ఇప్పుడు నీ జీవితంలోకి రాబోతుంది. అది పాతదైనా కొత్తదైనా ఏదైనా అవనివ్వు. అది మనిషి అయినా, వస్తువైనా, ఆస్తి అయినా, భూములైనా, నీకు రావాల్సిన పేరైనా, ఏదైనా ఉద్యోగమైనా ఏదైనా అవ్వనివ్వు, నీకు రాబోతోంది. ఒక ప్రేమ రాబోతోంది. అంటే గతంలో ప్రేమించుకుని విడిపోయి, లేదా భార్యాభర్తలు అయ్యి విడిపోయి, స్నేహితులుగా ఉండి విడిపోయి, బంధువులు అయ్యి విడిపోయి, రక్త సంబంధికులై విడిపోయి, ఇలా ఎవరైతే విడిపోయి బాధపడుతూ ఉన్నారో ఇన్నాళ్ళు, ఇప్పుడు మళ్ళీ ఒకటవబోతున్నారు. ఆ కాలం ఇప్పుడు వచ్చింది బిడ్డ. ఇప్పుడు కొత్త బంధం ఏదైనా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నా, కొత్త వస్తువు ఎదురు చూస్తున్నా, కొత్తగా ఏవైనా నీ భవిష్యత్తుకు సంబంధించినవి ఏవైనా ఎదురు చూస్తూ ఉన్నా అన్నీ కూడా నీ జీవితంలోకి వస్తాయి. నువ్వు దక్కించుకోబోతున్నావు. నీ జీవితంలో సంతోష క్షణాలు ఈ సాయి కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి బిడ్డ. నువ్వు అనుకున్న ఉద్యోగం నీ సొంతమవుతుంది. నీకు రావాల్సినవి నీ దగ్గరికి వస్తాయి. నువ్వు కోరుకుంటున్న డబ్బులు నీకు అందుతాయి. నీకు తీరాల్సిన డబ్బులు నీకు తీరుతాయి. ఎటు చూసినా కూడా నీ జీవితం అయితే 3 పువ్వులు 6 కాయలుగా సంతోషంగా ఈ సాయి కళ్ళకు కనిపిస్తోంది బిడ్డ. కాబట్టి వినాయకుడి ఆశీర్వాదాలు, ఈ సాయి కృపా కటాక్షాలు ఎప్పుడూ కూడా నీ మీద ఉంటాయి. ఇదంతా కూడా నీకు ఒక రోజు నుంచి ఒక నెల రోజుల్లోపు ఎప్పుడైనా కూడా జరగచ్చు. ఎదురు చూడు బిడ్డ. ఖచ్చితంగా ఆ రోజు నీ ముందుకు రానే వస్తుంది. ఈ 30 రోజుల్లో కూడా నా బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలనేదే ఈ సాయి కోరిక. అలాగే వినాయకుడి ఆశీర్వాదం కూడా నీ మీద ఎప్పుడు కూడా ఉంటుంది బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం